నమస్తే, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో నీరజ న్యూరో కేర్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ పార్కిన్సన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. చిన్న వయసులో కానీ యుక్త వయసులో కానీ మూర్ఛ వ్యాధి ఫిట్స్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు తరచుగా అడుగుతుంటారు అనమాట, వీళ్ళకి పెళ్లి చేయొచ్చా అని. ఫిట్స్ వ్యాధి ఉన్నవాళ్ళు మామూలుగా 3 years వరకు ట్రీట్మెంట్ మీద ఉండాల్సి రావచ్చు, లేకపోతే దీర్ఘకాలికంగా అయినా కొంతమంది ట్రీట్మెంట్ మీద ఉండాల్సి రావచ్చు. ఈ రోగం ఉన్నా సరే మనకి టాబ్లెట్స్తో మంచి కంట్రోల్లో ఉంది, ఇబ్బంది లేదు అనుకుంటే పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదనమాట. సో టాబ్లెట్స్ అనేది సరిగ్గా సెట్ అయిపోయాయి, ఇబ్బంది లేదు, బాగున్నారు అంటే తర్వాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అవన్నీ కూడా పెద్ద ఇబ్బంది అనేది ఉండదు. కాకపోతే ఎప్పుడు డాక్టర్కి ముందే చెప్పాలన్నమాట, అమ్మాయికి పెళ్లి చేయబోతున్నాం, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామని. ఎందుకు అంటే కొన్ని రకాల టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్గా మనం వాడచ్చు, కొన్ని రకాలు అవాయిడ్ చేస్తే మంచిది. అందుకోసం ముందే మనల్ని ట్రీట్ చేసే డాక్టర్కి తెలిసి ఉంటే పెళ్ళికి కానీ పిల్లలకి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మనం మూర్ఛ వ్యాధి గురించే కాదు, మిగతా వ్యాధుల్లో కూడా చెప్తా ఉంటాం. ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ముందు ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉండే మెడిసిన్స్ మనం వాడుకుంటే ప్రెగ్నెన్సీలో తల్లికి కానీ బిడ్డకి కానీ పెద్ద ఇబ్బంది ఉండదు. సో మూర్ఛ వ్యాధి కూడా అట్లాగే మిగతా షుగరు, బీపీ, దీర్ఘకాలిక రోగాల్లాగానే ఇది కూడా ఒక రకమైన దీర్ఘకాలిక రోగం. కొంతమందిలో, చాలా మందిలో అపోహ, ఇది ఉన్నప్పుడు పెళ్లి చేస్తే ఇబ్బంది అవుద్ది, పిల్లలకు కూడా ఇబ్బంది అవ్వచ్చు అనేది. సో దానివల్ల చాలా మందిలో మంచి సంబంధాలు ఇవన్నీ కూడా దొరకవన్నమాట. కాకపోతే ఆ అవేర్నెస్ లేక, ఇదంతా అవగాహన లేక వస్తున్న ఇబ్బంది. ఒకసారి మనకి సరైన అవగాహన ఉంటే ఇట్లాంటివన్నీ తొలగిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ.